రక్షణ పొందాను అని ఫీల్ అయితే సరిపోదు. ఆమె చెప్పడం గట్టిగా, నేను అందంగా ఉన్నానని ఫీల్ అయితే సరిపోతుందా? కొంతమంది నేను అందంగా ఉన్నాను అందంగా అనుకుంటే సరిపోతుందా? నీవు అందంగా ఉన్నావా మందంగా ఉన్నావా అనేది చూసి వాళ్ళకి తెలుస్తుంది. నేను అందంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను అని మనం అనుకుంటే సరిపోలా. నేను రక్షణ పొందాను అని చెప్పుకుంటే సరిపోలా. రోడ్డు మీద కూర్చొని అడుక్కునేవాడు నేను ఐశ్వర్యవంతుడిని, నేను అంటే సరిపోతుందా? వాడు అడుక్కొని తింటుంటాడు. మనం రక్షణ పొందాను, నేను రక్షణ పొందానని చెప్పుకుంటే కాదు, నిజమైన రక్షణ అనేది ఒకరిలోనికి వచ్చినప్పుడు వాళ్ళు రక్షణను గురించిన ఉత్సాహ సునాదాలు వినబడుతుంది. వాళ్ళు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు రక్షించబడిన వాళ్ళు, వీళ్ళలో రక్షణ సంతోషం ఉంది. ఏ బంధకాలు వీళ్ళని బంధించే చాలవు, ఏ చెరసాలు వీళ్ళని బంధించే చాలవు అని మనుషులు సాక్ష్యం ఇచ్చినట్లుగా ప్రియులారా గొప్ప రక్షణ సంతోషాన్ని నేటి వరకు మీరు అనుభవించకుండా ఒకవేళ ఉండుంటే ఈ రాత్రి కన్నులెత్తి యేసు వైపు చూడండి.